ఫైనల్గా మా సోఫా మోడల్ అలాగే కలరు మేమైతే ఈ కలర్ సెలెక్ట్ చేస్తాం. హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఫైనల్గా అంటే మీరు ముందు మా పల్లె వంట ఛానల్లో ఒకవేళ చూసినట్లయితే అందరికీ చూసినట్లయితే తెలిసే ఉంటుంది. మేమైతే ఆర్డర్ చేసిన సోఫా, మేము కస్టమైజ్డ్కి ఇచ్చిన సోఫా వచ్చేసింది. ఆల్రెడీ పెట్టేసిన హాల్లో. మీకు మళ్ళీ ఇప్పుడు అంటే వీడియోలో చూపిస్తాను. అంటే ఎవరైనా చూడకపోతే చెప్తున్నాను. అంటే చాలామంది అడుగుతూ ఉన్నారు మొన్నటి నుంచి, అన్న మీ సోఫా వచ్చిందా అని మా పల్లె వంట ఛానల్లో కూడా అడుగుతూ ఉన్నారు. ఎవరు చేశారు? ఫోన్ అక్కడ ఉంది, ఫోన్ అక్కడ పెట్టొచ్చిన అని అడుగుతూ ఉన్నారు. మొత్తానికైతే ఫైనల్గా వచ్చేసింది. అలాగే తిరుమల వెళ్ళినప్పుడు మీకు టోకెన్స్ ఎలా తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని కూడా అడిగారు. అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, తెలిసిన వాళ్ళే కాకుండా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. యాక్చువల్గా మనకి అక్కడ అంటే ఎన్ని రకాలు ఉంటాయి దర్శనాలు. అందరికి ఫ్రీ దర్శనం ఉంటుంది, టోకెన్ దర్శనం ఉంటుంది, బ్రేక్ దర్శనం అంటే మళ్ళీ 300 రూపీస్ ఆల్రెడీ 3 months బుక్ చేసుకునే దర్శనం కూడా ఉంటుంది. అయితే మనకు మామూలుగా ఫ్రీ దర్శనానికి పోతేనేమో ఎన్ని అవర్స్ పడుతుందో ఇంకా తెలియదు. అంటే వెళ్ళి ఆడ ఉన్నప్పుడు అది ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత తెలుస్తుంది ఇన్ని అవర్స్ పట్టిందని. ముందుగా ఎవరో చెప్పలేము. అంటే ఎస్టిమేటెడ్ చెప్తుంది అంతే. 10 hours 15 hours పట్టచ్చు అట్లా అని. టోకెన్ దర్శనం ఏంటంటే టోకెన్స్ ఎక్కడ ఇస్తారంటే ఎవరు ఫోను ఓకే ఇంకో లైట్ ఏవా అది కాదు. ఇన్ని రోజులు ఇంత 2 months అయింది మా ఇంటికి వచ్చి. లైట్ స్విచ్లు ఏమో మాకు తెలుస్తుందేమో కరెక్ట్గా. అది వచ్చేసి మనకి 3 places ఇస్తారు. విష్ణు నివాసం, శ్రీనివాస నివాసం అండ్ భూదేవి కాంప్లెక్స్. మేమైతే 2 times కూడా మేము విష్ణు నివాసం దగ్గర తీసుకున్నాము. అక్కడే తీసుకొని మేము అక్కడే హోటల్ కూడా మాకు మంచి హోటల్ కూడా అక్కడ దగ్గర ఉంది. ఆ ప్రైస్ కూడా మేము అంటే స్టే చేసిన హోటల్ కూడా మంచి ప్రైస్ కూడా తక్కువ ఉంది. మనకి లొకేషన్ బాగుంది, దగ్గర ఉంది. అక్కడ అంటే మనం టోకెన్స్ తీసుకోవడానికి కూడా ఏ టైంకి ఇస్తారో తెలుసుకొని వెళ్ళడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి మేము లాస్ట్ టైం అక్కడే తీసుకున్నాము, మొన్న కూడా అక్కడే తీసుకున్నాము. అది వచ్చేసి మేము లాస్ట్ టైం అయితే మాకు ఈవినింగ్ అంటే నైట్ 9 o'clock దాకా ఇచ్చినారంట. అప్పుడు మేము వెళ్ళినప్పుడు 7:30 అట్లా అయింది. 8 o'clockకి తీసుకున్నాము లాస్ట్ టైము. ఈసారి చేంజ్ చేశారు. ఈసారి ఏం చేసింది అంటే మారుస్తూ ఉన్నారంట అటు ఇటు. అలా మేము పోయిన వీక్కి ముందు నైట్ ఇచ్చినారంట 12కి, నైట్ 12కి 1కి అట్లా ఇచ్చినారు. అట్లా ఇచ్చారంట. మళ్ళీ మేము వెళ్ళిన వీక్ ఏమో డేలో ఇచ్చారు. యాక్చువల్గా అది 12కి ఇస్తామని అన్నారు. కట్ చేస్తే 2 తర్వాత అనౌన్స్ చేశారు. 2 తర్వాత ఇష్యూ చేశారు టికెట్స్, టోకెన్స్. అంటే మనకి 10:30 11కి మనకి లోపలికి పంపిస్తారు. ఆ లోపలికి పంపించిన తర్వాత అనౌన్స్ చేశారు 2 o'clock తర్వాత. ఫస్ట్ ఏమో మనకి అక్కడ మైక్లో ఏం చెప్పారంటే 12కి ఇష్యూ చేస్తాము, 12కి ఇస్తాము, 12కి స్టార్ట్ చేస్తామని. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత 2 తర్వాత అనౌన్స్ చేశారు. ఇక ఏం చేస్తారు ఇక అంటే మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వెళ్తేనేమో టోకెన్ దర్శనంకి వెళ్ళాలి. అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. శ్రీనివాసం, అలాగే విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల మనకి టోకెన్స్ ఇస్తారు. కాకపోతే ఇప్పుడు ఒకే టైం అయితే నేను చెప్పలేను, ఎందుకంటే టైం వాళ్ళు చేంజ్ చేస్తూ ఉన్నారు. వీక్లీకి 10 days అంటే రష్ని బట్టి కూడా చేంజ్ చేస్తారంట. ఆ టోకెన్స్ అయితే ఇస్తారు. అంటే మనకు ఓపిక ఉండి నిల్చొని టోకెన్స్ తీసుకొని వెళ్ళాలంటే మాత్రం అక్కడ ఉండాలి. మళ్ళీ మన టోకెన్స్ ఉన్నా కానీ మనకి దర్శనానికి ఖచ్చితంగా 6 to 8 hours పడుతుంది ఆ టోకెన్స్ దర్శనం కూడా. అట్లా కూడా వెయిట్ చేయాలి. ఖచ్చితంగా దేవుని చూడాలి, మనము దర్శనం చేసుకోవాలంటే ఖచ్చితంగా అంటే పరీక్షిస్తాడు దేవుడు కూడా మనల్ని. వీళ్ళు ఎంతసేపు వెయిట్ చేస్తున్నారు అంటే కొంతమంది అంటారు మామూలుగా ఇన్స్టాలో అట్లా చూసిన, ఎంతసేపు వెయిట్ చేస్తే అంత మంచిది, అంటే అంతసేపు మనం ఆ దేవుని సన్నిధిలో ఉంటాము అని. అంటే అట్లా కూడా ఉంటుంది. కొంతమంది అంటే కొంచెం ఓపిక అంటే పాపం అంటే ఓపిక లేనోళ్ళు లేదా ఇక్కడ అంటే ఈ మన టోకెన్స్ దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుంది ఎక్కువసేపు ఉండాలంటే కూడా. ఎందుకంటే అక్కడ వాటర్ ఒకటే ఉంటుంది, ఫుడ్ అవన్నీ కూడా ఉండదు. మనకి దర్శనానికి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ అవి ఫుడ్ వాళ్ళు ఇస్తారు, రైస్ అవి పెడతారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇదనమాట మనకి తిరుమలకు సంబంధించి. ఇంకా
మా మాస్ జాతర షూట్ అయితే జరుగుతూ ఉంది. చాలా బాగా ఆదరిస్తున్నారు. మీరు ఈరోజు మళ్ళీ సాటర్డే, ఈరోజు కూడా టెలికాస్ట్ అవుద్ది. ప్రతి సాటర్డే సండే 9 o'clockకి వస్తుంది. చూడండి. నిజంగా మేము ఎక్కడికి వెళ్ళినా, మేము మొన్న తిరుమలకి వెళ్ళినా కానీ, తిరుపతికి వెళ్ళినా మేము టోకెన్స్ తీసుకునే దగ్గర కూడా లైన్లో ఉంటే చాలామంది చాలామంది గుర్తుపట్టి మాస్ జాతర చేస్తున్నారన్న, చాలా బాగుంది, మేము చూస్తున్నాం అంటున్నారు కదా. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. పర్లేదు, మేము చేసిన షో బాగా హిట్ అయింది అంటే జనాల్లోకి వెళ్ళింది అని మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇది వచ్చేసి అప్పుడే చూశారు కదా, వచ్చేసింది అప్పుడే బ్లాక్ అయిపోయింది అంతా. మన గడ్డం కూడా వచ్చేసింది. నాకు ఏంటి ఈ హెయిర్ అంటే బాగా, ఈ గడ్డం వెంటనే ట్రిమ్ చేసినా కూడా వెంటనే వచ్చేస్తుంది. ఇదేమో ఫస్ట్ టైం, అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత ఫస్ట్ టైం అని చెప్పాయి కదా. ఎలా ఉంది ఇదంతా, నా లుక్ బాగుందా? చాలామంది కామెంట్ చేశారు బాగుంది అని చెప్పి లాస్ట్ టైం పెట్టినప్పుడు వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే మా సోఫాని మీకు చూపిస్తాను, రండి చూద్దాం. యాక్చువల్గా ఈరోజు మా పక్క ఫ్లాటు ఈ పక్కన ఉంది కదా, కనిపిస్తలేదు అనమాట. ఏది చూసారా? యాక్చువల్గా దాంట్లో ఈరోజు వాళ్ళ ఫ్లాట్ గృహప్రవేశం జరుగుతుంది. మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు, వెళ్ళాలి. మా అమ్మ ఏంటి ఇక్కడ కూర్చుంది? ఏంటో మా ఇక్కడ కూర్చున్నా? మా అమ్మకి భయం అవుతుంది, వాళ్ళు వచ్చారంటుందని. భయం అవుతుందా మాది? ఓకే, ఎదురుగా వస్తా అన్నది వెయిట్ చేస్తున్నావా? ఓకే, మా ఆపోజిట్ ఫ్లాట్ వాళ్ళు కూడా వెళ్దామని అందరూ అనుకొని వెళ్తారనమాట. వెళ్ళాలి. లంచ్ కూడా ఇన్వైట్ చేసినారు. ఇక పక్కనే కదా, కంపల్సరీ. అంటే ఇక అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఒకరికొకరు ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు అందరూ కూడా మా ఇంటి ముందే, మా గేట్ ముందే, మా డోర్ ముందే అందరు చైర్లు వేసుకొని కూర్చున్నారు. అందరు ఇక్కడికి వచ్చి నిల్చొని చూస్తూ ఉన్నారు. ఓకే, మీకు బ్యాక్ కెమెరా పెట్టి మా సోఫాస్ ఒకసారి మన సబ్స్క్రైబర్స్కి, మన వ్యూవర్స్కి చూపిస్తాను. చూడండి, గోల ఉంది కదా, బాగా సౌండ్ వస్తుంది. ఇదనమాట ఫైనల్గా మా సోఫా మోడల్, అలాగే కలరు. మేమైతే ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము, ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాము. కార్నర్ అనమాట, కార్నర్ కూడా వచ్చింది. కార్నర్తో కలిపి మాకు 6, ఇటు 4 సీటర్స్, కార్నర్ ఒకటి, ఇటు ఒకటి, మొత్తం 6 సీటర్స్ వచ్చింది. పైన హెడ్ రెస్ట్ కూడా వచ్చింది. అది అవసరం లేకుంటే కిందికి పెట్టుకోవచ్చు. ఇట్లా ఉంది కదా, ఇలా పైకి అనుకొని మనం పెట్టుకొని మళ్ళీ కూర్చోవచ్చు. తర్వాత ఇట్లా కిందికి అనొచ్చు. ఈ పిల్లోస్ మాత్రం వాళ్ళే కాంప్లిమెంట్గా ఇచ్చినారు. అయితే ఈ సైడ్ ఉంది కదా, ఈ కప్ హోల్డర్స్ యాక్చువల్గా ఫస్ట్ లేకుండే, నాకు మళ్ళీ గుర్తొచ్చి వాళ్ళకి 2 సైడ్లకు కూడా కప్ హోల్డర్స్ పెట్టమని చెప్పా, హ్యాండ్ రెస్ట్కి. అలాగే ఇది మేము చేయించినాము, కస్టమైజ్ చేయించినాము. ఇది వచ్చేసి డ్రీమ్ సోఫాస్ అని వాళ్ళది, ఇక్కడ KPHPలో ఉంటుంది. చాలా బాగా చేసినారు, నిజంగా అండి, చాలా మంచిగా చేశారు. రావడం, నాకు పిలిచిన వెంటనే వచ్చేసి మెజర్మెంట్స్ తీసుకున్నారు. పిలవగానే, అంటే ఫోన్ చేయగానే మెజర్మెంట్స్ తీసుకున్నారు. వచ్చేసి అన్నీ కరెక్ట్గా చూసేసుకొని, ఆర్డర్ చేసేసుకొని, చెప్పిన టైంకి, ఆన్ టైంకే ఇచ్చారు మాకు డెలివరీ. అది మెయిన్ కదా మనకి. డెలివరీ మనకి కరెక్ట్గా ఇస్తే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇచ్చిన అమౌంట్కి కూడా మనకి బాగా అనిపిస్తుంది. కాబట్టి మాకు డెలివరీ అయితే ఆన్ టైంకి ఇచ్చారు. ప్రైస్ అంటే డిపెండ్ ఆన్ మనం సెలెక్ట్ చేసుకునే మోడలు, కలరు, లేకపోతే డిజైను, లేకపోతే క్లాత్, రెగ్జన్, ఇవన్నీ ఉంటాయి కదా, దాన్ని బట్టి అమౌంట్ అయితే ఉంటుంది. కానీ మేము సెలెక్ట్ చేసుకుంది అయితే మాకు 43 అంటే 47 అన్నారు. కొంచెం తగ్గించండి మీకు అని చెప్పేసి మేము కొంచెం రిక్వెస్ట్ చేస్తే 43కి వచ్చింది. కానీ క్లాత్ మేము చేయించుకుంది, క్లాత్తో చేయించుకున్నాము. చాలామంది రెగ్జిన్ దాంతో చేస్తారు. ఇంకా అదేంటమ్మా, క్లాత్ కాకుండా ఇంకేదో లెదర్, అస్సలు గుర్తుండదు, ఈ లెదర్తో చేయించుకుంటారు. ఇలా రకరకాలుగా ఉంటాయి, ఎవరి ఇష్టం వాళ్ళది. మేమైతే ఇది చేయించుకున్నాము. మాకు ఆన్ టైం ఇచ్చారు. ప్రైస్ కూడా మాకు రీజనబుల్గా ఉంది. మాకు మేము ఇదే ఇట్లనే
కొందామని రెడీమేడ్ కొందామని వెళ్తే వాళ్ళు 47 5 సీటర్స్ చెప్పారు. మాకు 43లో 6 సీటర్స్ వచ్చింది. మళ్ళీ దానికి ఓన్లీ 2 సీటర్స్ 3 సీటర్సే, మళ్ళీ కార్నర్ లేదు. కానీ చేయించుకుంటే మాకు ఇలా వచ్చింది. చాలా మంచిగా అనిపించింది మాకైతే. థ్యాంక్ యూ డ్రీమ్స్ సోఫా. ఆయన మంచి అంటే మేము కరెక్ట్ 10 days చెప్పిండు, కరెక్ట్ 10 daysలో ఇచ్చేసిండు. మధ్యలో మేమే 2 days మళ్ళీ కలర్ గురించి కొంచెం హోల్డ్లో పెట్టి కొంచెం డిలే చేసిన తప్ప వాళ్ళేం డిలే చేయలేదు. చెప్పిన టైంగా తీసుకొచ్చి డెలివరీ చేసి మంచిగా వాళ్ళని సేఫ్గా తీసుకొచ్చి ఫిట్ చేసి లెగ్స్ కూడా మాకు మంచిగా ఫిట్ చేసి వెళ్ళేదన్నమాట. ఇది మీకు ఎవరికైనా కావాలి నేను చేయించుకుంటామంటే మాత్రం ఖచ్చితంగా మీకు నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది ప్రమోషన్ ఏం కాదు, వాళ్ళేం మాకు డబ్బులు ఇవ్వలేదు, మాకేం డబ్బులు ఇవ్వలేదు. మాకు మంచిగా అనిపించింది కాబట్టి మాకు బాగుంది. మనం మంచిగా ఉంటే వాళ్ళకి మీకు చెప్తే ఎవరైనా చేయించుకుంటారు కదా, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అదనమాట. మొత్తానికి నేను అనుకున్న అంటే నేను అనుకున్న సోఫా, నాకు ఇష్టమైన సోఫా వచ్చేసింది. ఇక నైట్ నుంచి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అక్కడ కూర్చొని ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని అక్కడ వీడియోస్ షెడ్యూల్ చేసుకోవడము, ఇక్కడ వీడియో తీయడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మొత్తానికి అయితే అదనమాట. మీకు ఎలా అనిపించింది, కలరు, మోడలు, డిజైను ఇదంతా కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు, మేము ఆన్లైన్ అది బుక్ చేసినాము, ఆర్డర్ ఇచ్చిన దగ్గర నుంచి అడుగుతూ ఉన్నారు ఎప్పుడు వస్తుంది అని. మొత్తానికి అయితే వచ్చేసింది. ఇదనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు పక్కన పూజ జరుగుతుంది, సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరుగుతుంది, అక్కడికి వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ.